ఇప్పుడు కేసీఆర్ గారు ఆఫ్ ది రికార్డ్ సరే లైవ్లో మాట్లాడారు, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడారు. ఆసక్తికరమైనటువంటి అంశాన్ని చెప్పారు. అదేంటంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ముఖ్య నేత 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు, తను 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వచ్చి బీఆర్ఎస్లోకి వస్తానంటున్నాడు అని అన్నాడు. 20 అనేటువంటి సంఖ్య చెప్పడంలో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకనంటే 39 బీఆర్ఎస్ దగ్గర ఉన్నాయి, 20 మంది వస్తే 59 మంది వస్తే 60 మంది సభ్యులతోటి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అంటే కేసీఆర్ గారు మరలా ముఖ్యమంత్రి అవ్వటం కోసం 60 మందితో నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పినటువంటి పరిస్థితిలో ఇప్పుడు మరి కేసీఆర్ గారు గవర్నర్ గారి దగ్గరికి పోయి ఆ 20 ప్లస్ ఈ 39 59 మందితో మేమే ఎక్కువగా ఉన్నాం, మేమే అధికారంలోకి ఇవ్వటానికి అవకాశం ఉంది, గవర్నర్ గారిని కలిసి మరి ఏమైనా బల నిరూపణ జరగాలని అడుగుతారంటావా? పక్షం నుంచి ప్రతిపక్ష పార్టీలోకి ఎమ్మెల్యే టచ్లో ఉండడం ఎక్కడ జరగలేదు సార్. అధికార పక్షం నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఉంటే టచ్లో ఉంటారు ఎమ్మెల్యేలు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ప్రతిష్ట అనేది రోజు రోజు తగ్గుతూ పోతుంది. 5 సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారారు. ఇప్పటికే 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. రోజుకొక విచారణ జరుగుతుంది, కేసులు జరుగుతున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీని కాపాడుకోవడమే కష్టంగా ఉన్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అంటే నాతో టచ్లో ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన ఒక ముఖ్యమైన నాయకుడు నాకు చెప్పాడు, 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని నేను రావడానికి సిద్ధంగా ఉన్నానంటే, సరే రాజకీయంగా దీన్ని ఎవరు నమ్ముతారు, ఎవరు విశ్వసించరు అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు వివిధ సందర్భాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో రేవంత్ రెడ్డిని కలిశారు, పుష్పగుచ్చం ఇచ్చారు, శాల్వా కప్పారు, ఆయనకు అభినందనలు చెప్పి వచ్చారు. ఆ జైనింగ్ ఎప్పుడు ఉంటుంది, ఆ జైనింగ్ ఇవాళ రేపా అనే చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు వస్తే ఎవరు వస్తారు సార్? ఉన్న కాంగ్రెస్లో ఇప్పుడున్న 64 మంది ఎమ్మెల్యేలు, ఒకరు సిపిఐ 65 మంది ఎమ్మెల్యేలలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని 42 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు ఏకాభిప్రాయంగా చెప్పారు. రేవంత్ రెడ్డిని కాదని 20 మంది ఎమ్మెల్యేలు వస్తే బీఆర్ఎస్కి వస్తే ఎవరు రావాలి? అయితే సీనియర్లు టచ్లో ఉండాలి. సీనియర్లు దేనికోసం టచ్లో ఉంటారంటే ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ సీనియర్లు కేసీఆర్తో టచ్లో ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ దగ్గర ఇప్పుడు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 23 మంది ఎమ్మెల్యేలు ఇంకా కావాలి. 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కేసీఆర్ వద్దకు వచ్చే అంటే 39 కదా గెలిచింది. 39లో ఇద్దరు పార్టీ మారారు. వాళ్ళిద్దరు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారని కావాలి ఉద్దేశం. వాళ్ళిద్దరు రెడీగా ఉంటారు, వాళ్ళు ఇటు అధికారంలో ఉంటే అటు ఉంటారని వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు. సరే అట్లయినా 21 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే ఎవరన్నా ఉంటే 21 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కేసీఆర్ దగ్గర రావాలి. ఆ వచ్చే ఎమ్మెల్యే ఏం కోరుకుంటారు సార్? సీనియర్ ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు ఇప్పుడు ప్రస్తావించదు, కానీ ఆ వచ్చేవారు ఏం కోరుకుంటారు? ఇటు వచ్చి కేసీఆర్ ఎమ్మెల్యేలతో సహకారం తీసుకొని ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అప్పుడు ఇక్కడున్న 39, 21 అందులో కేసీఆర్ ఉంటారు, 20 మంది మ్యాజిక్ ఫిగర్లో కేటీఆర్ ఉంటారు, హరీష్ రావు ఉంటారు. కేసీఆర్ని కాదని తీసుకొచ్చే కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి చేసే అవకాశం అట్లా కాదు. ఆయన చెప్పింది అది కాదు. ఆయన ఏమన్నారు, ఇక్కడ అసలు బాగలేదు, ఇక్కడ బీజేపీ వైఖరి నడుస్తుంది, బీజేపీ ఆలోచనలు నడుస్తున్నాయి కాబట్టి 20 మంది నేను తీసుకొని వస్తానన్నారంట. అంటే ఆయనే ముఖ్యమంత్రి అన్న మమ్మల్ని అధికారంలోకి తీసుకురాని అనలా. వాళ్ళు వచ్చి కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి ఇచ్చాయి. అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవటం ఇక రెండో ఆప్షన్ లేదు ఇక దాంట్లో. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వారు చెప్పింది అదే కదా, 20 మంది రావడానికి సిద్ధంగా ఉండారని. 20 మంది అంటే ఆ 20 మంది కొంపదీసి ఆ 42 మంది కాకుండా ఆ 20 మంది వారా ఏంది వారి ఉద్దేశం? ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వద్దన్నారు అన్నటువంటి ఆ 20 మందిని ఈయన కావాలని ఒక రాయి ఒక అగ్గిపుల్ల గీసి వెలిగించి ఉంటారంటావా? ఒక అగ్గిపుల్ల గీసి వెలిగిస్తే అది మండితే మండింది, లేకపోతే లేదు. ఆ 20 మంది అనటం ద్వారా ఆ 20 మంది కావాలని ఇదంతా చేస్తున్నారు అని ఒక ఫెయిల్ వదలటం ద్వారా అది కనుక బాగుంటే వాడుకుంటారు, బాగాలేకపోతే వాడుకోరు. ఇప్పుడు ఆ 20 మంది ఎవరైతే ఉన్నారో వామ్మో మేము ఎందుకు అన్నామని చెప్పి ఆ 20 మంది వచ్చి మాట్లాడాలా? ఆ 20 మంది వచ్చి మేము అసలు మాట్లాడలేదని పాపం వాళ్ళ నిజాయితీని వాళ్ళు నిరూపణ చేసుకోవాలా? వాళ్ళ ప్రాతిపత్యాన్ని వాళ్ళు నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏర్పడిద్దా? అంటే ఇది కాల్చేసాడు, నిప్పేశాడు, వాళ్ళు ఇప్పుడు బురదగా వేసిన తర్వాత కడుక్కోవాల్సిన పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారా ఏంది?
ప్రతిరోజు అదే జరుగుతుంది సార్. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఒక ఏక్నాథ్ షిండే ఉన్నారు, లేకుంటే బీఆర్ఎస్లో ఏక్నాథ్ షిండే ఉన్నారని ప్రతిరోజు ఆరోపిస్తూ వారి మీద ఒక బురద చల్లితే వారు దాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి అనివార్యత సృష్టిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఇదే జరుగుతుందని చెప్పొచ్చు. మీరు ఇంతకుముందు చెప్పారు కదా సార్, ఒక లీక్ ఇచ్చి లీక్ ప్రజల మీదకి వదులుతారు. ఆ లీక్ సంబంధించి పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, దాని అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా చూసి అది ఒకవేళ పాజిటివ్ వస్తే దాన్ని పదే పదే చర్చలో పెడతారు, లేకుంటే నెగిటివ్ అయితే దాన్ని అక్కడితో క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఇది బయట రూపంలో ఉండదు కదా సార్, ఇది రికార్డు కాదు. ఆయన మాట్లాడింది వాళ్ళ ఇంటర్నల్ సమావేశంలో మాట్లాడారు. కాబట్టి దీనికి సంబంధించిన పాజిటివ్ ఆర్ నెగిటివ్ తీసుకొని దాన్ని అయితేనో విస్తృత చర్చలో పెడతారు, లేదంటే ఆ సబ్జెక్ట్ని అక్కడికి క్లోజ్ చేస్తారు. కానీ రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అది సాధ్యం కాకపోవచ్చు కాదు. ఒకవేళ ఏమన్నా చేస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్ వస్తే, బీజేపీ సర్కార్ తెలంగాణ పైన దృష్టి సారిస్తే అప్పుడు కూడా కేసీఆరే ముఖ్యం. ఎందుకంటే బీజేపీ దగ్గర ఉన్నది కేవలం 8 మంది ఎమ్మెల్యేలే. రేవంత్ రెడ్డి ఒకవేళ కేటీఆర్ అన్నట్టు 30 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయినా 30 + 8 38 అవుతుంది. అప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా మళ్ళీ 22 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటారు. 22 మంది ఎమ్మెల్యేలు అప్పుడు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ని మోసం చేసో లేకుంటే మరోటి చేసో వాళ్ళు ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అట్లా కూడా నష్టపోయేది మళ్ళీ కేసీఆర్ సార్. ఎందుకు అంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా, లేదంటే ఎంఐఎం సపోర్ట్ చేయొచ్చు కదా. బీజేపీ ఉన్న దగ్గర ఎంఐఎం ఉండే ఛాన్స్ ఉండదు కదా. సరే ఎంఐఎం వాళ్ళిద్దరు ఎవరు చేసినా సరిపోయింది కదా. ఎంఐఎం ఎట్లా మిత్రపక్షం కదా, మొన్నటి వరకు 10 సంవత్సరాలు బాగా దగ్గరగానే స్నేహంగానే అంతా బాగా జరిగింది కదా. మరి వాళ్ళైనా ఇచ్చేయచ్చు కదా. అదే సార్ 30 మంది రేవంత్ రెడ్డి తీసుకెళ్తే ప్లస్ 38 అప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా 22 మంది ఎమ్మెల్యేలు పోవాలి. 22 మంది ఎమ్మెల్యేలు పోతే ఎవరి కోసం పోతారు సార్? రేవంత్ రెడ్డి బీజేపీలో ముఖ్యమంత్రి కావాలంటే ఏక్నాథ్ షిండే అంటే అర్థం అదే కదా సార్. అదే గేము. అంటే ఇప్పుడు మనం ఏదైతే షో నడుపుతున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో, కేసీఆర్ గారు కావాలని కోరుకుంటుంది కూడా ఇదే. కేసీఆర్ గారు ఇటువంటి చర్చే జరగాలి, ఇటువంటి ప్రచారమే జరగాలి, ఇటువంటి విష ప్రచారాలు జరగటం ద్వారా ముఖ్యమంత్రి గారుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి గ్రాఫ్ తగ్గుతుంది. ఆ గ్రాఫ్ తగ్గించడం కోసమే ఇటువంటి ఫెయిలర్స్ వదలాలి, ఇలాంటి ప్రచారాలను తీసుకెళ్ళాలి అని ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక రాజకీయ చాణక్యతకి ప్రదర్శిస్తున్నారేమో అని అనుకోవాలి. కానీ ఆ చర్చలో ప్రజలు కూడా గమనిస్తుంటారు ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏంటనేది. గతంలో వలే లేదు, ఇప్పుడు ప్రజలు బాగా అవేర్నెస్గా ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి మాటలని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అంటే నమ్ముతున్నారు, బట్ చూస్తారు ఎంతవరకు ఇందుట్లో నిజం ఉందని గమనించి వాళ్ళు డెసిషన్ వస్తూ ఉన్నారు. సరే, ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ అనే అనుకోవాలి, అంతే కదా సుధాకర్? అవును సార్, ఇది పక్కా రాజకీయ క్రీడ. ఇది రాజకీయ క్రీడలో ఎప్పుడు పావులు కదుపుతూనే ఉండాలి. పావులు కదపడం ఒక్కసారి ఆపేస్తే అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, ఆ నాయకులు స్థిరమరుగైపోతారు. రేవంత్ రెడ్డి గారు కూడా 12 మంది వచ్చేస్తున్నారని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఫెయిలర్స్ ఇచ్చారు, టచ్లో ఉన్న వాళ్ళు రాలేదు. అదొక మైండ్ గేము. బీజేపీకి ఒక 5 ఎంపీలని అభ్యర్థులని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళని గెలిపించేందుకు కోసం, కవిత బెయిల్ కోసం అని చెప్పని ఇంకోటి ఏదో ఫెయిలర్ వదిలేరు. ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు, వీళ్ళ గేమ్ వీళ్ళు ఆడుతున్నారు. ఏ గేమ్ అయినా కానీ ప్రస్తుతానికి అసలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏందనేటువంటిది ఒక సీన్ క్రియేట్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద గేమ్ ఇప్పుడు బాల్ వేయాల్సిన పరిస్థితి ఎవరికి ఉంది? అందుకని వీళ్ళు బాల్ వేస్తున్నారు. ఎవరు బాల్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరు బ్యాటింగ్ వాళ్ళు చేస్తుంటారు. కానీ మధ్యలో చూస్తుంటారు, చూసావా గ్రౌండ్లో ఉండి ప్రేక్షకులు వాళ్ళు చివరిలో బ్యాటింగ్ చేస్తారు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.